స్థానిక ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో ఎక్కడా కూడా ఏకగ్రీవం లేకుండా గెలిపించుకు తీసుకురావాలన్నటువంటి షరతు పెట్టారు. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి. రెండో వైపున ఆ గెలుపుల ఆధారంగా రేపటి టిక్కెట్ల కేటాయింపు అన్నారు. ప్రస్తుతం కూటమంతా ఒకవైపు ఉంది. ప్రతిపక్షం ఓన్లీ వైసీపీ ఉంది. గెలుపు మీద నమ్మకం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతుంటే భయపడ్డటువంటి వాళ్ళు ఇంకా భయపడుతూ కూర్చుంటే కార్యకర్తల ముందు చులకనవుతారు. ఆ పైన నాయకుడిగా పనికిరానోడుగా నాయకుడు ముందవుతారు. కాబట్టి రోడ్డెక్కడం ప్రారంభిస్తున్నారు. ఉద్యమాలు చేయటం ప్రారంభిస్తున్నారు. మహిళల అంశాలు పరామర్శలకే పరిమితం కావట్లేదు. తాజాగా ఏదైతే మైనింగ్కి సంబంధించి జరిగినటువంటి దాంట్లో ఇంటికి వెళ్ళి మరి అది అక్కడ ప్రాంతానికి వెళ్ళి మరి ఆ వ్యవహారాన్ని పంచదారాలకు సంబంధించినటువంటి దాంట్లో పోరాటం దగ్గర నుంచి చూసుకుంటే ఈ మధ్య కాలంలో జగన్ వెళ్ళి పరామర్శలు, జగన్ వెళ్ళినప్పుడు కలవటంతో పాటుగా సొంతగా వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యక్రమాలు ప్రారంభమైన హందిరినేవా దగ్గరికి వైసీపీ నాయకులు అందరూ వెళ్ళటం కానీ ఇట్లాంటివి చూస్తుంటే క్రమంగా రూటు మారుతోంది. తెగింపు ఆరంభమైంది. దీన్ని ఇప్పటి వరకు భయపెట్టి నియంత్రించిన ప్రభుత్వానికి ఒక సవాల్ అవుతుంది. మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి.